మన ఫస్ట్ పిఎం ఎవరు? ఫస్ట్ పిఎం కేసీఆర్. సీఎం అమ్మా. సీఎం పిఎం అంటే నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ ఫస్ట్. ఆయనే ఇంటికి వచ్చి అన్నం తింటుండా. నేను మోరీ కొట్టినాడు. దానిదేనా అంటే మెస్ పాప అన్నది. ఓకే అన్న నేను. చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? అంటే అది రే రామ్ చిల్డ్రన్స్ డే అంటే రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా అని. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏంటండి? రాధాకృష్ణ సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డే రోజు చిల్డ్రన్స్ డే మనం జరుపుకుంటామంట. వా 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 వా. అంతే కదా మరి చిల్డ్రన్స్ డే అదే కదా. 14th నవంబర్ మాలో జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు. చాక్లెట్ల గురించి జరుపుకుంటారు అన్న. అసలు చిల్డ్రన్స్ డే ఏ డేట్ నే జరుపుకుంటారు అదన్నా తెలుసా? నవంబర్ 14th. నవంబర్ 14th ఒకరి బర్త్డే. మన ఫస్ట్ పిఎం అతను ఎవరు? చాచా నెహ్రూ. చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు? 14th నవంబర్. 14th నవంబర్ చిల్డ్రన్స్ డే. ఎందుకు జరుపుకుంటారు? చిన్న పిల్లల కోసం. ఆయన ఎవరు చెప్తా. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. టీచర్స్ డేనా? అది వద్దన్న, నాకు తెలియదు. చిల్డ్రన్స్ డే టీచర్స్ డే చేసి అంటే చిల్డ్రన్స్ డే అంటే ఎందుకు చేసుకుంటారు అంటే ఒక అతను టీచర్ అవుతాడు. ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. చెప్పు. ఓకే. చాచా నెహ్రూ గారు తెలుసుగా మీకు? అవును. ఆయన ఎప్పుడు పుట్టారు? చాచా నెహ్రూ అంత గుర్తుంది కానీ అంత ఐడియా లేదు. కనీసం మంత్ అన్న తెలియదు, అంత ఐడియా లేదు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అర్థమైంది. కరెక్ట్ గా ఆలోచించుకోవాలి. చాచా నెహ్రూ గారు ఎప్పుడు పుట్టారు? నెహ్రూకి ఎవరంటే బాగా ఇష్టం? నెహ్రూ పిల్లలే అనుకుంటా, పిల్లల కోసమే కదా. చిల్డ్రన్స్ డే రోజు అసలు ఏం చేస్తారు? చిల్డ్రన్స్ డే రోజు సర్వేపల్లి రాధాకృష్ణ సంబంధించింది. దాన్ని అంటే పిల్లలు వాళ్ళకు పూలమాల వేసి డ్యాన్సులు ప్రోగ్రామ్స్. సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే రోజు పూలు డ్యాన్సులు అవన్నీ వేసి బ్రో అసలు అంత తప్పు బ్రో. నెహ్రూ సర్వేపల్లి రాధాకృష్ణ ఆ రోజు పుట్టింది. నెహ్రూ అనుకుంటున్నారా? మీరే చెప్పండి, నాకు తెలియదు. వాట్ ఇస్ దిస్? చాచా నెహ్రూ. ఓకే, నెహ్రూ గారు తెలుసుగా? చాచా నెహ్రూ. ఫ్లవర్ పెట్టుకుంటాడు. ఆయన బర్త్డే ఎప్పుడు? నవంబర్ 14th. అదేనా అంటే నీ బర్త్డే నవంబర్ 14th? ఆయన బర్త్డేనా? నా బర్త్డే నాకే గుర్తుకుంటదన్న. కోడిని తనలో ఉంచుకొని తినే పదార్థం ఏంటి? తన ఉమ్మ. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. గుడ్ అనుకుంటా. కోడిని తనలో ఉంచుకొని తినే పదార్థం ఏమో బ్రో. మరి ఎందుకురా నీకు? కోడిని తనలో ఉంచుకుని తినే పదార్థమా?
కోడిని తనలో ఉంచుకొని తినే పదార్థం. దానిలో ఉండేటువంటి లోపల ఇక్కడ గదవ దగ్గర ఉంటాయి కదా, దాంట్లో లోపల ఉండి ఎక్కువ తీసుకుంటది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న గదవ దగ్గర ఉంటాయి కదా, దాంట్లో లోపల ఉండి ఎక్కువ తీసుకుంటది. తెలియదు అలా. టైమింగ్ సూపర్ రా. మరి ఏం తెలుసు అన్న? కోడిని దానిలో దాచుకొని తినే పదార్థం. మీరు కూడా చెప్పండి. జొన్నలు. అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. చికెనా? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు. చికెన్ చికెన్. కొంచెం గ్యాప్ ఇవ్వాలి. కోడిని తనలో ఉంచుకొని తినే పదార్థం. కోడిని దాంట్లో ఉంచుకొని కోడి. Yes, correct. చిరంజీవిలో ఒక ట్రోఫీ పేరుంది, ఏంటిది అది? చిరంజీవిలో తెలియదు. క్రికెట్ చూస్తాను. ఇండియన్ ట్రోఫీ తెలియదు. అవును, ఇండియన్ క్రికెట్ ఉంది. ఇండియన్ క్రికెట్ లో ఉందా? తెలియదు. ఆ స్పెల్లింగ్ నాకు రాదు. ట్రోఫీ నేను అడిగింది ఏం ట్రోఫీ? చిరంజీవి అనే దాంట్లో ఒక ట్రోఫీ ఉంది, ఆ ట్రోఫీ పేరు. ట్రోఫియా? అదేంది? నువ్వు ఊరుకోమా అంటావు. క్రికెటర్స్ బాగా ఇస్తారు అనమాట. క్రికెటర్స్ కి ఇస్తారు. విరాట్ కోహ్లీయా? విరాట్ కోహ్లీ అనే పేరు మీద ట్రోఫీ ఉందా? అవునా, ఉందా? నేను క్రికెట్ ఎక్కువ చూడను. మెగాస్టార్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పద్మశ్రీయా? ఇవే తగ్గించుకుంటే మంచిది. ట్రోఫీ అన్న, ట్రోఫీ వేరు, పద్మశ్రీ వేరు. చిరంజీవి అంటే అది ఒక పేరు అను, అదే ఒక టైటిల్. ఆ టైటిల్లోనే ఇప్పుడు చిరంజీవి అనే పేరు ఉంది కదా, ఆ పేరులో ఒక ట్రోఫీ ఉంది. ఆ ట్రోఫీ పేరు ఏంటి? ఏమో బ్రో. అది క్రికెటర్స్ కి ఇస్తారు అనమాట. స్పోర్ట్స్ వాళ్ళకి ఇస్తారా? వాళ్ళకి ఇస్తారు. ఐడియా లేదు బ్రో. టీ అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ లో 2 ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి, ఏంటి అవి? టీ. ఏంటి బాబా అన్న టీ అంటే టవర్. టీ అనే వర్డ్ ని మళ్ళా రాస్తే మనం ఇంకొక వర్డ్ లో ఇంకా 2 వర్డ్స్ వస్తాయి, అవి ఏంటి అని? టీ అంటే టీ తాగేది. టీ అంటే మామూలు టీ షర్ట్ ని టీ అంటారు. ఎక్స్ట్రాడినరీ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ సార్. ఒకసారి టీ స్పెల్లింగ్ చెప్పు. టీఈఏ. ఆ టీఏ అనే వర్డ్ ఉంది కదా, ఆ వర్డ్ ని తిరగరాసి ఎట్రాసి రాసినా ఒక 2 వర్డ్స్ వస్తాయి, అవేంటి? ఏటా? టే. ఏమో బ్రో. ఏట్. ఈట్. టీవీ. ఇంకోసారి టీవీ కాదు. టీవీ అంటే టీవీ ఎట్టుంటది? టీఈలో టీ ఉంది కానీ వి ఆడుంది టీలో. ఆలోచించాలి అది దానికోసం. నన్ను ఇలాంటి మ్యాటర్స్ ఎరికెత్తుకెళ్తాను. టీతా? టీ వస్తుంది, హీట్ వస్తుంది, అంటే రివర్స్ కూడా వేయచ్చు కదా. ఎట్లన్నా చేసుకో. ఏం చెప్పావురా? వర్డ్స్ వస్తాయి. ఇప్పుడు టీఈ అని కలిపితే ఒక వర్డ్ వచ్చింది కదా, అట్లా. అర్థం కాలే. టీ అనే ఉంది కదా, టీఈఏ, దాని టీఈఏ టీ, ఆ వర్డ్ ని సిఐటి క్యాట్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న సిఐటి క్యాట్. దట్టా ఐ థింక్ వాటో వాట్ టిఈఏ కలిపితే ఇంకా 2 వర్డ్స్ వస్తాయి. ఇంకా 2 వర్డ్సా? అల్లు అర్జున్ లో ఉన్న రాజు పేరేంటి? అతను ఏ వంశస్థుడు? అర్జున్. ఆయనే ఇంటికి వచ్చి అన్నం తింటుండా. కాదు. అర్జున్ ఆయనకి రాముడు పక్కకి వాళ్ళ తమ్ముడు, అతనే అర్జున్. నువ్వు ఊరుకోమా అంటావు. సారీ అర్జున్. రామాయణానికి దీనికి అసలు సంబంధం లేకుండా చేసిందిగా. నాకు తెలియదు అన్నది. తెలియకుండానే రాముడు పక్కన ఉంటాడు, అతను అర్జునుడు ఒక ఏ వంశస్థుడు? ఏ వంశస్థుడు? అల్లు అర్జున్ లో ఒక రాజు ఉన్నాడు, రాజు పేరు చెప్పిండు. కల్కి సినిమాలో అన్న అర్జునుడు. సరే, కల్కి సినిమా అర్జునుడు ఏ వంశస్థుడు? పంచపాండవులేమో. అరే మన ముగ్గురు పాండవులు వేరా. అల్లు అర్జున్ పుష్పాలా లేకుంటే ఏది? అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్. ఆ రాజు పేరు ఉంది అనమాట అల్లు అర్జున్. అర్జున్ ఉంది. అర్జున్ ఏ వంశస్థుడు? అది తెలియదు. అల్లూరి సీతారామరాజు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అల్లు అర్జున్ లో ఒక రాజు అల్లూరి సీతారామ. అర్జునుడు ఉన్నాడు. ఏ వంశస్థుడు? అతను
ఇక్షాకు వంశం కాదు, పాండవులు. తెలియదు భయ్యా. ఏం చెప్పావురా పవన్ కళ్యాణ్ లో ఉన్న హనుమంతుడి పేరు ఏంటి? బజరంగ్ బలి. చెప్పు. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఉంది ఆన్సర్ కూడా. పవన్ కళ్యాణ్ లో ఉన్న హనుమంతుడి పేరు ఏంటి? కానీ 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 అర్థమవుతారు అర్థమవుతారు. పవన్ కళ్యాణే. సార్ ఏంటి సార్ అది? పవన్ కళ్యాణే. ఇది కరెక్ట్ చెప్పిన. కాకపోతే పవన్ కళ్యాణ్ కాదు, పవన్ ఓన్లీ. పవనపుత్ర. పవనపుత్ర. సూపర్. మన ఫస్ట్ పిఎం ఎవరు? ఫస్ట్ పిఎం కేసీఆర్. సీఎం అమ్మా. సీఎం పిఎం నరేంద్ర మోడీ ఫస్ట్. నువ్వు పుట్టినప్పుడు కాదు, ఇండియా వచ్చినప్పుడు. నేను అప్పుడు పుట్టాలి అన్న. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. ఏం మాట్లాడుతున్నావురా? ఇందిరాగాంధీ ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ తెలుసా? ఫస్ట్ ఇందిరాగాంధీ ముందే ఉన్నారా? అది అప్పుడు నేనైతే పుట్టలేదు. కలప అనే పదంలో మనం రాసుకునే పదం ఉంది, అదేంటిది? కలప. నేను అడిగిందే కలప అనే పదంలో మనం రాసుకునేది ఉంది, ఏంటిది అది? బలపమా? కలప. కలపలో మనం రాసుకునేది ఏముంటుంది? కరెక్ట్ గా లేదు. దాంట్లోనే నువ్వు ఆ వర్డ్లోనే ఉంది నీకు ఆన్సర్. పలక. కన్నడ అన్నావు. పలక. జాని జాని అనే పాప రైమ్ ఉంది కదా, ఎవరు ఎవరికి పాడారు? జాని జాని ఎస్ పాప రైము ఎవరు ఎవరికి పాడారు? ఏంది? నేను బోరీ కొట్టినాడు. ఉన్ననే పార్క్ లో వాడాడు. అవునన్నా, జాని జాని అంటే ఆమె ఎస్ పాప అన్నది. ఓకే అన్న నేను. జానీ తన నాన్నకి. నేనైతే ఎవరికి వాడలే. నాకు అర్థం కాలేదు సార్. నేను వాడినా అంటే చిన్నపిల్లలకి నేర్పిస్తాను నేను. అదే అంటే నీకు నువ్వు నేర్పించుకుంటావు అనమాట. అట్లే మా అన్నకు నేర్పించిండు. ఓకే. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాలి సంతని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ బ్రో. గాలి సంతకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ಗಾಲಿ ಸಂತ ಎಲ್ಲರೂ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ರಿ ಇದಕ್ಕ. సబ్స్క్రైబ్ టు గాలి సంత. గాలి సంతని ఫాలో అవ్వండి.